పూడిక మట్టి తొలగింపుతో చెరువు లోతవ్వాలి. చెరువు మట్టితో నిస్సారమైన భూములు పునరుత్తేజం కావాలన్న సంకల్పంతో సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమే మిషన్ కాకతీయ. పనులు దక్కించుకోవాలని తక్కువకు టెండర్లు వేసిన గుత్తేదారులు పనుల కోసం పలు అవకాశాల్ని వెతుక్కుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పనులు నిలిపివేస్తున్నారు. వరంగల్ జిల్లా సీతంపేట గ్రామ చెరువులో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులే దీనికి నిదర్శనం. ఇది వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేట గ్రామ చెరువు. 96 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ఒక్కసారి నిండితే 250 ఎకరాల విస్తీర్ణంలో 2 పంటలు పండుతాయి. కానీ గత పాలకుల నిర్లక్ష్యం మూలన 50 ఎకరాలకైనా నీరందించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. మిషన్ కాకతీయతో తమ కష్టాలు తీరుతాయనుకుంటే నిరాశే మిగులుతోంది. టెండర్ దక్కించుకున్న గుత్తేదారు చెరువు పనులు ప్రారంభించినా పూర్తి చేయకుండానే నిలుపు చేయడంతో రైతుల్లో అసంతృప్తి నెలకొంది. ఒక 7 days వరకు సాగినాయి. ఆ తర్వాత కాంట్రాక్టర్ రావట్లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు. అదేంటంటే దానికి మాకు కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. తను తీసిన మట్టి ప్రైవేటు వ్యాపారులే తీసుకెళ్ళి దాన్ని వ్యవసాయదారులకు మాత్రం ఆ మట్టి ఇంతవరకు చేరలేదు. ఆయన తక్కువ పాడినందుకు మరి ఎట్లనో కానీ అది చాలా వెనకడిగేస్తాడు కానీ ముందుకు రావట్లేదు. మా ఊరికి ఒకటే చెరువు ఉన్నది. ఈ చెరువు 41 లక్షలకు గవర్నమెంట్ ఎస్టిమేషన్ వేసింది. 41 లక్షలకు ఎస్టిమేషన్ వేసిన చెరువును కాంట్రాక్టర్లు ఈ ఆన్లైన్ టెండర్ ద్వారా 25%కు లెస్కేసారు. పనులు చేసే క్రమంలో మొత్తం నాణ్యత లేకుండా చేస్తున్నారు. వ్యవసాయ శాఖ టెస్టులు చేసిన మట్టి ఇవ్వకుండా అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇదంతా అమ్మడం జరుగుతున్నది. ఇంకో 10-15 రోజులు అయితే దగ్గర వర్షాలు పడే టైం వస్తున్నది. మరి కాంట్రాక్టర్ మరి ఏం చేస్తాడో, ఆ లెవెల్స్ ఎట్లా ఇచ్చిలో అది అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు మేము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేసినాం ఈ విషయంలో. చెరువులో కొంత భాగంలోనే పొలాలకు తోలుకునేందుకు అనువైన పూడిక ఉందని చెప్తున్నా అందుకు విరుద్ధంగా సారం లేని చోట పనులు చేయడంపై రైతులు అభ్యంతరం వెలిబుచ్చడంతో పనులను నిలిపివేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మేము అడిగింది అక్కడ తుమ్ముందండి, కొత్త తుమ్ముంది, అక్కడ భూసార పరీక్ష చేసినాం. ఇక్కడ కూడా చేయించినాం. ఇక్కడ వేస్తే కొంచెం బరువు నీళ్ళు వచ్చింది, అక్కడ వేస్తే మంచి నీళ్ళు వచ్చింది. అక్కడ కనుక తీసుకున్నట్లయితే బాగుంటుందని అక్కడ సర్వే భూసార పరీక్ష చేయడం జరిగింది. రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా అక్కడ రైతాంగాన్ని పోసుకుని సిద్ధంగా ఉన్నారు. కానీ గుత్తేదారు మాత్రం అక్కడ పెట్టలేదు. నేను చెప్పినా కూడా, ఏ గారు కూడా చెప్పినా కూడా పరిస్థితి సార్, మా పరిస్థితి మాకు రైతులు పోసుకుంటున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం, మాకు ఈ మట్టి బరువుంది, ఇలా ఈ ఇక్కడ పోసుకున్నట్లయితే మాకు పంటలు పండాయి, సౌడు భూమి అని చెప్పిన. వర్షాలు కురిస్తే చెరువు పునరుద్ధరణ పనులు నిలిచిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వారం పాటు మాత్రమే పనులు నిర్వహించిన గుత్తేదారు చెరువు పూడికను తన ఇష్టానుసారంగా తీశాడని ఆరోపిస్తున్నాడు. 4 అడుగుల లోతు వరకు మట్టిని తీయాల్సి ఉండగా కేవలం అడుగున్నర లోతు మాత్రమే తీసి చేతులు దులుపుకున్నట్లుగా రైతులు చెప్తున్నారు. బాటరింగ్ తీయడం చక్కగా కాలేదు, ఈ పూర్తిగా పనులు కూడా కాలేదు. ఈ తీసే పని కూడా పీటు వరకు కూడా తీయటం లేదు, పని సక్రమంగా జరగడం లేదు. ఈ మట్టి కూడా రైతులకు కూడా అందట్లేదు. బయట ఫ్లాట్లలోనో ఎక్కడో చెరువు మన వేరే విలాలకు తరలిస్తున్నారు. ఆ మంచిగున్న మట్టి కాడ రైతులకు సహకరిస్తుంది అని చెప్పేసి అక్కడ పెట్టమంటే కూడా మట్టి పోతుందో అక్కడ వరకే పెట్టుకొని ఆయన పొజిషన్కి ఆయనకు తీసుకోపోవడం జరుగుతుంది. మాకు రైతులకు అందుబాటులో అది జరగడం లేదు. ఆ పనులు కూడా మొత్తం పూర్తి సక్రమంగా జరగడం లేదు. అధికారులు కొంచెం దీని మీద దృష్టి పెట్టి స్పందించి సీతంపేట రైతులకు అయితే ఇంతవరకు పొలాలకు ఇదివరకు మట్టి రాలేదు. ఇది మాకు ఏమీ తెలియటం లేదు. ఎందుకు పోయిండు, మరి ఈ వర్క్ ఎందుకు చేస్తలేడు అనేది మేము ఎవరిని అడగాల్సిందో మాకు అర్థం కావట్లేదు. కాంట్రాక్ట్ పెట్టింది రైతులకు ఉపయోగపడేటట్టు చేయాలన్నా, లేకుంటే వెంచర్లలో కొట్టుకునేందుకే కాంట్రాక్ట్ చేయడం జరిగిందా, అది మాకు మీ ద్వారా తెలియపరచాలి. సమయం స్వల్పంగా ఉన్నందువల్ల సర్కారు అసంపూర్తిగా నిలిచిపోతున్న పనుల పట్ల శ్రద్ధ పెట్టకుంటే తొలి ఏడాది అనుకున్న లక్ష్యం చేరుకోవటం సంశయమే.